Okay, so today we'll go and record the application and we'll do some concepts related to performance testing. Okay, so first, when we install load runner, right? So just double click on this one, it will open for you. So today we are going to learn about the web-based PHP protocol. So we'll record the application and we'll do some enhancements of the script. సో మనం రికార్డ్ చేసేసి పర్ఫార్మెన్స్ టెస్ట్కి సంబంధించినవి కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేద్దాం. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే విల్ గో టు ద ఫైల్ న్యూ స్క్రిప్ట్ అని మనం ఇక్కడ సింగిల్ ప్రోటోకాల్ బై డిఫాల్ట్ సింగిల్ ప్రోటోకాల్ వస్తుంది. మనం ఇవన్నీ ఏం చేయము. సింగిల్ ప్రోటోకాల్లో వెబ్ హెచ్టిపి హెచ్టిఎంఎల్ సెలెక్ట్ చేసుకుని ఇందులో నేను ఈ కామర్స్ సంబంధించిన అప్లికేషన్ నేను చేస్తాను. సో ఆర్డర్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆర్డర్ బుకింగ్. సో ఇచ్చుకొని ఇక్కడ మీకు ఇక్కడ ఫోల్డర్ ఉండదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ పోయి మీరు మీ ఓన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏం చేయట్లేను. సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. ఇలా వచ్చిన తర్వాత క్లిక్ అండ్ క్రియేట్ వచ్చిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫైల్లోకి వెళ్ళి వ్యూకి వెళ్ళి ఈ అన్ని ఎట్లా డిస్ప్లే కావాలి అని. ఓకే, సో డైరెక్ట్లీ ఐఎమ్ జంపింగ్ ఇంటూ రికార్డింగ్కి నేను వెళ్తున్నాను. సో రికార్డింగ్కి ఇక్కడ బటన్ క్లిక్ చేయాలి. ఇది చేసిన ఏం లేదు, ఇక్కడ రికార్డ్కి వచ్చి ఇక్కడ రికార్డ్ అన్నా పర్లేదు అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ అని హియర్ టు రికార్డ్ ద అప్లికేషన్. సో ఐమ్ గోయింగ్ టు రికార్డ్ ఇన్ టు ద యాక్షన్. సో ఇందులోకి రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ రికార్డ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది మనకి, అది వెబ్ బ్రౌజర్ కాబట్టి వెబ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం వెబ్ బ్రౌజరే మనం సెలెక్ట్ చేసుకునేది. నెక్స్ట్ క్రోమ్లో ఓపెన్ చేసి రికార్డ్ చేయమని చెప్తున్నాను. సో గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ యూఆర్ఎల్, ఏ అప్లికేషన్ ఆ అప్లికేషన్ యూఆర్ఎల్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు పేస్ట్ చేస్తున్నాను యూఆర్ఎల్, మీరు తీసుకోండి యూఆర్ఎల్. ఓకే, petstore.octoperf.com actions catalog dot action. సో ఆ యూఆర్ఎల్ ఇచ్చేసాను. సో జస్ట్ ఐమ్ గోయింగ్ క్లిక్ ఆన్ ద రికార్డింగ్ ఆప్షన్స్. యాజ్ ఆఫ్ నౌ leave it all default. So just select HTML based script and select the second option here and this one third option. Why we are selecting, I will tell you later these concepts. Okay, so as of now మీరు ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ క్లిక్ అని ఓకే. ఒకవేళ ఇక్కడ ఓకే అని కనపడితే జస్ట్ క్లిక్ అని ఎంటర్ కొట్టకపోతే మీకు సేవ్ కదనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది ఓకే, కింద యూజ్ డిఫాల్ట్స్ ఓకే, క్యాన్సిల్, హెల్ప్. ఓకే, సో జస్ట్ క్లిక్ అని ఎంటర్ కొడితే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకురో అవే సేవ్ అవుతాయి అన్నమాట. జస్ట్ క్లిక్ అని ఎంటర్. సో నౌ నేను ఇప్పుడు స్టార్ట్ రికార్డింగ్ అండి. స్టార్ట్ రికార్డ్ అయినగానే మనకు ఆ బ్రౌజర్ ఓపెన్ అయ్యి యూఆర్ఎల్ లాంచ్ అవుతుంది అనమాట. ఇది వన్స్ మనం రికార్డ్ చేసిన తర్వాత ఇది మొత్తం స్టాప్ బటన్ అంటాం. ఇది మీరు పాస్ చేసుకోవాలి ఇన్ బిట్వీన్ అంటే ఇది యూజ్ చేస్తాం. లేదేమో రాంగ్ రాశారనుకో క్యాన్సిల్ చేసుకో మళ్ళీ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాక్షన్లోకి రికార్డ్ చేస్తున్నాం. ఇంకా కొత్త యాక్షన్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే అది ఇది స్టార్ట్ ట్రాన్సాక్షన్, ఎండ్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే ఇది రెస్పాన్స్ టైంని మెజర్ చేయడానికి మనం స్టార్ట్ ఎండ్ ట్రాన్సాక్షన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. 1 minute. ఓకే, స్టార్ట్ ఎండ్ ట్రాన్సాక్షన్ ఇది కామెంట్ ఇచ్చుకుంటాం ఏదైతే చేయబోతున్నాం. టెస్ట్ వెరిఫికేషన్ ఇది తర్వాత చెప్తాను మీకు. సో ఇప్పుడు నేను రికార్డ్ చేయబోతున్నాను కాబట్టి క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో జస్ట్ కామెంట్ ఇచ్చుకోండి. ఎందుకని కామెంట్ అంటే మీకు తెలుస్తుంది ఏం చేస్తుంది. క్లిక్ ఆన్ సైన్ ఇన్ ఐకాన్ ఆర్ బటన్. ఓకే, సో ట్రాన్సాక్షన్ కూడా
02 లాంచ్ ఇది తర్వాత ఇవ్వాలి, మనం ఇవ్వలేము, అందుకని 02 నుంచి స్టార్ట్ చేసిన. క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే. సో ఇది స్టార్ట్ కానీ స్టాప్ అనేది మనకి. సో వన్స్ క్లిక్ చేయగానే మనం అది స్టాప్ చేసేద్దాం. సో ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. క్లిక్ అండ్ సైన్. తర్వాత లాగిన్ టు లాగిన్ కామెంట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసాను జోజో బీను. పాస్వర్డ్ అనేది బిఈఏఎన్ బీను. మీరు కావాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నౌ అని మీరు మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ట్రాన్సాక్షన్ 03 login. So I'm clicking on login. I am clicking on login. So I have ended the transaction. Now I'm going to click on fish or dog, దానికి సంబంధించినవి ఆర్డర్ చేయబోతున్నాను అనమాట. సో క్లిక్ ఆన్ ఎనీథింగ్, మీరు ఏదైతే క్లిక్ చేస్తున్నారో అది. క్లిక్ ఆన్ ఫిష్. ఓకే. సో ఐ హావ్ క్లిక్డ్ ఆన్ ద ఫిష్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ట్రాన్సాక్షన్ 04 కదా, 2 3 4 04. Click on fish. Next is ఇందాకనే ఇవ్వాలి ఇది, సరే. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద ఫిష్ ప్రోడక్ట్. సెలెక్ట్ ది ఫిష్ ఐటమ్ ఆర్ ప్రోడక్ట్. ఓకే. ట్రాన్సాక్షన్స్ 05 select fish item. Okay, so I'm selecting the item. I'm ending this transaction. So I'm clicking on add to cart. Add to cart 06. Add to cart. So just click on add to cart. Next, if you want to select any quantity 2 or 3 and say proceed to checkout. So I'm closing this transaction. Checkout. Zero 07 checkout. Okay, so I'm clicking on checkout. So I'm closing this transaction. I'm booking the order. So booking order 08 booking order. Okay, so I'm clicking and continue. So I'm closing this one, confirming the order. Confirm order 09 confirm order. Okay, so I'm clicking and confirm. After that I will end the transaction. So end చేసేసాను. తర్వాత లాస్ట్ కి సైన్ అవుట్, లాగ్ ఆఫ్ ఆర్ సైన్ ఆఫ్. లాగ్ ఆఫ్ లేదా సైన్ ఆఫ్. 10th కదా ట్రాన్సాక్షన్. Okay, so I'm clicking and sign out. I am logging off. So అన్ని రికార్డ్ చేసేసా. So now I'm going to stop the recording. So I am stopping the recording. ఓకే. సో మీకు ఇలా వస్తుంది. రికార్డ్ స్టాప్ చేయగానే మనకి ఏమైతే రికార్డ్ అయ్యో అవన్నీ. సో సమ్ టైమ్స్ ఏమైతే అంటే ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన octopath.com మనకి ఇంకా వేరే కూడా రికార్డ్ అయింది. సో వాటిని ఎలిమినేట్ చేయడానికి ఇప్పుడు ఏదో జూమ్కి సంబంధించిన రికార్డ్ అయింది. సో దాన్ని అన్చెక్ చేయాలన్నమాట. ఇంకా గూగుల్ అలాంటివి ఏమన్నా. సో ఓన్లీ మనకు యూఆర్ఎల్కి సంబంధించి మాత్రం ఉండాలి. చూడండి ఇప్పుడు మిగతా మొత్తం
తీసేసా. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రీజనరేట్. ఎందుకంటే కొన్ని అన్నెసెసరీ కూడా రికార్డ్ అయితే అవి తీసేసుకోవాలి లాస్ట్కి. మన అప్లికేషన్ సంబంధించిన ఏదైతే ఉంటాయో అవి మాత్రమే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే మీరు చూడవచ్చు, ఇది లాంచ్. ఓకే. సో తర్వాత క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో నేను ఇచ్చాక ట్రాన్సాక్షన్ వచ్చేసింది. క్లిక్ ఆన్ సైన్ ఇన్, ఎండ్ సైన్ ఇన్, ట్రాన్సాక్షన్ ఎండ్ అయింది. తర్వాత లాగిన్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయ్యాక లాగిన్ ఎండ్ అయింది ట్రాన్సాక్షన్. తర్వాత క్లిక్ ఆన్ ఫిష్. సో ఇక్కడ బై మిస్టేక్ ఏమైందంటే అక్కడక్కడనే ఇచ్చాను, అందుకనే అది ఇక్కడ వచ్చిందనమాట. సో క్లిక్ ఆన్ ఫిష్ ఇది. తర్వాత ఎండ్ చేసాం మీరు ట్రాన్సాక్షన్. తర్వాత సెలెక్ట్ ద ఫిష్ ఐటమ్. సో వీ హ్యావ్ సెలెక్టెడ్ ద ఫిష్ ఐటమ్. సో ఇట్ ఈస్ సెలెక్టెడ్. నెక్స్ట్ యాడ్ టు కార్ట్. సో ఎండ్ చేసాం ట్రాన్సాక్షన్, యాడ్ టు కార్ట్, ఇది ఎండ్ చేసాం. సో మొత్తం లోడ్ రన్నర్ ఇచ్చేస్తుంది మనం ఏదైతే చేసినామో ఆడ. సో చెక్అవుట్, ఇది చెక్అవుట్. తర్వాత బుకింగ్ ఆర్డర్ మీద క్లిక్ చేసాము. సో ఓకే, బుకింగ్, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్, హీల్డ్ ప్లేస్, అడ్రస్. సో ఇదంతా అడ్రస్ మొత్తం ఇచ్చాము అనమాట. బై డిఫాల్ట్ ఉంది, మనం ఏమి ఇవ్వలేదు. యూజర్ ఎప్పుడైతే రిజిస్టర్ అవుతాడో ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది బై డిఫాల్ట్ ఇక్కడ ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. మనం ఫిల్ చేయకుంటేనే ఆడ ఫామ్ ఫిల్ చేసి ఉంటుంది, జస్ట్ క్లిక్ అని కంటిన్యూ చేస్తాం. బుకింగ్ ఆర్డర్. తర్వాత వి హావ్ క్లిక్డ్ ఆన్ ద కన్ఫర్మ్ ఆర్డర్, కన్ఫర్మ్ ఆర్డర్ ట్రాన్సాక్షన్. సో ఎందుకు అంటే, సో బిఫోర్ క్లిక్కింగ్ విల్ స్టార్ట్ ద ట్రాన్సాక్షన్. సో లైక్ వాచ్ టైం. సో ఒక పర్సన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రన్ చేయమని అంటాను, అప్పుడు స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను కదా, అలానే. సో మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేసే ముందు స్టార్ట్ ట్రాన్సాక్షన్ అంటాం, కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత స్టాప్ ట్రాన్సాక్షన్ అంటారు. సో మనకి ఇది ఎంత టైంలో ఈ పేజ్ లోడ్ అయింది అనేది తెలుస్తుంది అనమాట, ఎంత టైంలో కన్ఫర్మ్ అయింది ఆర్డర్. సో అందుకే మనం స్టార్ట్ ఎండ్ ట్రాన్సాక్షన్ టైం మెజర్ చేస్తుంది. టెక్నికల్ టర్మ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ రెస్పాన్స్ టైం. సో టెక్నికల్ గా రెస్పాన్స్ టైం మెజర్ చేయడానికి మనం స్టార్ట్ ఎండ్ ట్రాన్సాక్షన్ ఇస్తాం అనమాట. తర్వాత లాగ్ ఆఫ్. సో స్టార్ట్ చేసాం క్లిక్ చేసే ముందు, క్లిక్ చేశాక ఎండ్ చేసాం, సో ఎంతసేపట్లో లాగౌట్ అయింది. సో ఇది స్టార్ట్ అండ్ స్టాప్ ట్రాన్సాక్షన్ అనేది మెజర్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుడ్ బి థింక్ టైం ఉండాలి మెజర్. ఇప్పుడు జనరేట్ ఫిక్స్డ్ థింక్ టైం ఆఫ్టర్ ఎండ్ ట్రాన్సాక్షన్ ఇది ఎనేబుల్ చేయలేదు, అందుకని థింక్ టైం కాలేదు. థింక్ టైం ఏంటి అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి. సో లెట్ మీ ఇక్కడ స్టార్ట్ అండ్ ట్రాన్సాక్షన్ ఇస్తా, ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. 01 లాంచ్, మీకు అంతకని సెకండ్ దాని నుంచి స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి ఇస్తున్నాను. ఓకే. సో స్టార్ట్ అండ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు ఇన్ కేస్ అక్కడ మర్చిపోతే. సో మీరు అక్కడ ఇవి కామెంట్స్ ఇచ్చుకున్నాక తర్వాత మీకు అర్థమైంది కాబట్టి ఇక్కడికి వచ్చే ఇచ్చుకోవచ్చు, ఒకవేళ ట్రాన్సాక్షన్స్ ఇవ్వలేకపోతే ఆడ. ఓకే, అందుకనే మనం ఇలా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ మధ్య థింక్ టైం అనమాట, ఎల్ఆర్ అనేసుకో థింక్ టైం. ఇంకో 5 సెకండ్స్ ఇద్దాం. ఈ థింక్ టైం అనేది ఏంటిదంటే, నేను తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తే చూపిస్తా. ఈ థింక్ టైం అంటే మీరు లాంచ్ చేయగానే దీని మీద క్లిక్ చేయాలి. మీరు థింక్ చేస్తారు కదా, ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేయగానే ఎంతసేపు. సో థింక్ టైం 2 సెకండ్స్ 3 సెకండ్స్ యావరేజ్గా ఇస్తాం అనమాట, అది థింక్ టైం. సో మీరు ఒక దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక థింక్ చేసి ఏది కొనాలి, ఏది ఆర్డర్ చేయాలి, సో అలాంటి థింక్ టైం. లాంచ్ చేస్తారు, లాంచ్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి కొంచెం థింక్ టైం ఉంటుంది, ఎమ్మటే మీరు క్లిక్ చేయరు కదా, 2 సెకండ్స్ 3 సెకండ్స్ అట్లీస్ట్ యూ విల్ వెయిట్ కదా. సో అందుకనే విల్ గివ్ ద థింక్ టైం అనమాట. సో ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ ఈ థింక్ టైం అనేది దీనికి స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఎండ్ ట్రాన్సాక్షన్ మధ్య ఉండొద్దు. ఆఫ్టర్ ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ సో మనం థింక్ టైం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు థింక్ టైం పెట్టారు అనుకోండి, స్టార్ట్ ఎండ్ ట్రాన్సాక్షన్ ఈ 5 సెకండ్స్ కూడా యాడ్ అయ్యి రెస్పాన్స్ టైం ఎక్కువ వస్తుంది. అందుకనే థింక్ టైం అనేది ఆఫ్టర్ ఎండ్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉండాలి. షుడ్ నాట్ బి బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్రాన్సాక్షన్ అనమాట. స్టార్ట్ ఎండ్ ట్రాన్సాక్షన్ మధ్యలో ఉండొద్దు.
ఆల్వేస్ స్టార్ట్ ఆఫ్టర్ ద ఎండ్ ట్రాన్సాక్షన్. సో ఈ థింక్ టైం అనేది ప్రతి దాని తర్వాత ఇచ్చుకున్నాం. నేను నెక్స్ట్ టైం రికార్డ్ చేసేటప్పుడు థింక్ టైం ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టు చేస్తాను. థింక్ టైం వేరు, రెస్పాన్స్ టైం వేరు. థింక్ టైం అంటేనేమో ట్రాన్సాక్షన్ కి ట్రాన్సాక్షన్ యాడ్ టు కార్ట్ కి చెక్అవుట్ కి మధ్య థింక్ టైం, చెక్అవుట్ క్లిక్ చేయడానికి ఎంతసేపు ఒక మనిషి థింక్ చేస్తాడనేది ఇన్ జనరల్. సో థింక్ టైమ్ ఆల్వేస్ ఆఫ్టర్ ఎండ్ ట్రాన్సాక్షన్, యూ షుడ్ నాట్ బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్రాన్సాక్షన్, అది గుర్తుంచుకోండి. ఓకే, సో థింక్ టైమ్ ఇలా ఇస్తాం. లాస్ట్ తర్వాత ఇవ్వం మనం, ఇంకా మనకి ఆడ లేవు కదా ట్రాన్సాక్షన్స్. అప్ టు హియర్ విల్ గివ్ ద థింక్ టైమ్. ఇది రికార్డ్ చేయడం, స్టార్ట్ అండ్ ఎండ్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, రెస్పాన్స్. సో లెట్ మీ రికార్డ్ వన్ మోర్. ఇంకోటి స్క్రిప్ట్ యాడ్ చేస్తున్నాను. ఆర్డర్ booking one. So click on create. సో ఐఎమ్ గోయింగ్ టు రికార్డింగ్ ఆప్షన్స్. ఇందాక చెప్పాం కదా, ఇది ఎనేబుల్ చేస్తాను. ఇది ఉంది కదా, జనరేట్ ఫిక్స్ థింక్ టైం ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అండ్. సో థింక్ టైం అనేది మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. సో క్లిక్ ఆన్ ఎంటర్ ఆర్ ఓకే. క్లికింగ్ ఆన్ ఎంటర్. ఓకే, సో ఐఎమ్ స్టార్ట్ రికార్డింగ్. ఓకే, సో ఇక్కడ క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ సైన్ ఇన్. నేను ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఇవ్వట్లేదు, నీకు అక్కడ చూపిస్తాను ఎలా అయ్యాలో. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ లాగిన్, జోజో బీన్. తర్వాత క్లిక్ ఆన్ ఫిష్ ఐకాన్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఐకాన్. సో సెలెక్ట్ ద ప్రోడక్ట్. సెలెక్ట్ ప్రోడక్ట్, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ టు కార్ట్. ఓకే, సో యాడ్ టు కార్ట్. నెక్స్ట్ ప్రొసీడ్ టు చెక్అవుట్. సో ఐటమ్ 2 ఇచ్చుకుంటారా మీ ఇష్టం మీద. జస్ట్ ప్రొసీడ్ టు చెక్, క్లిక్ ఆన్ ప్రొసీడ్. తర్వాత బుకింగ్ ఆర్డర్. ఓకే, జస్ట్ క్లిక్ అని కంటిన్యూ. ఇవన్నీ డిఫాల్ట్ వాల్యూస్ ఫిల్ ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు ఫిల్. సో జస్ట్ క్లిక్ అని కంటిన్యూ. తర్వాత కన్ఫర్మ్ ఆర్డర్. సో క్లికింగ్ ఆన్ కన్ఫర్మ్ ఆర్డర్. తర్వాత మనకు లాగ్ ఆఫ్. ఓకే, log off. So now I have clicked on everything, so I'm stopping now. It will generate. సో మనకు వేరే ఏమి రికార్డ్ కాలే, ఓన్లీ octofus.com రికార్డ్ అయింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ హియర్. ఇది లాంచ్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద 01_. ఇక్కడికి వచ్చి మనం ట్రాన్సాక్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట, ఇన్ కేస్ అడిగకపోతే. ఇది కాపీ చేసి ఇంకో ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఫంక్షన్ జనరేట్ అవుతుంది, జస్ట్ మనం అది ఇచ్చుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎండ్ ఏమో ఇది.
ఎండ్ తీసేస్తే మనకు కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఇక్కడ అదే నేమ్ ఉండాలి, ఎందుకంటే సేమ్ నేమ్ ఉండాలి. స్టార్ట్ ఎండ్ అనేది సేమ్ నేమ్ ఉండాలి. నెక్స్ట్ స్టార్ట్, ఇక్కడ ఏంటి మనకి క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే, క్లిక్ ఆన్ సైన్ ఇన్, ఇది 02. ఓకే, సో కాపీ చేసుకుంటున్నా, ఇదే ఎండ్ ఇస్తున్నాను. ఓకే, ఎల్ఆర్ ఆటో అంటే పాస్ ఆర్ ఫెయిల్ అన్నమాట. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో ఫెయిల్ చూపిస్తుంది, పాస్ అయింది అనుకో పాస్. సో బై డిఫాల్ట్ ఎల్ఆర్ ఆటో అని పెట్టేస్తాం. ఆటో అంటే పాస్ ఫెయిల్ అని చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా థింక్ టైమ్ జనరేట్ కావాలి, ఎందుకో కాలేదు, ఇష్యూ ఉన్నట్టుంది ఏదన్నా. సరే, ఎల్ఆర్ అండర్ స్కోర్ థింక్ టైమ్. స్క్రీన్ కనపడుతుందండి? Yes, it is sharing. Okay. So now login 03 underscore login. So ఇక్కడ I'm ending the transaction. సో ఎవరి ఎన్ని ట్రాన్సాక్షన్ తర్వాత థింక్ టైం అనేది ఉండాలి. సో ఐఎమ్ స్టార్టింగ్ ద ట్రాన్సాక్షన్. ఏంటి ద ట్రాన్సాక్షన్? 04 అండర్స్కోర్ క్లిక్ ఆన్ ఫిష్. సో ఐఎమ్ ఎండింగ్ ద ట్రాన్సాక్షన్ హియర్. And I'm giving the think time again. యాక్చువల్గా జనరేట్ కావాలి, అది ఎందుకో మరి ఇష్యూ ఉన్నట్టుంది, థింక్ టైమ్ జనరేట్ కావాలి. నెక్స్ట్ 05 అండర్స్కోర్ సెలెక్ట్ ప్రోడక్ట్ ఆర్ ఐటమ్ ఎనీథింగ్. నెక్స్ట్ థింక్ టైమ్. నెక్స్ట్ యాడ్ టు కార్ట్, స్టార్ట్ ట్రాన్సాక్షన్. సో ఈ కామెంట్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే మనకు యూస్ఫుల్ అవుతుంది ట్రాన్సాక్షన్ ఇచ్చుకోవడానికి, అందుకని కామెంట్ ఇచ్చాం ఇన్స్టెడ్ ఆఫ్ అక్కడ ఇచ్చే దానికి టైం పడుతుంది కాబట్టి. ఓకే, మీరు అక్కడ ఇచ్చుకున్నా ఏం లేదు, ప్రాబ్లం లేదు. యాడ్ టు కార్ట్. నెక్స్ట్ ఐఎమ్ ఎండింగ్ ది ట్రాన్సాక్షన్. సో చెక్అవుట్ 07. చెక్అవుట్. ఓకే, నెక్స్ట్ థింక్ టైం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ బుకింగ్ ఆర్డర్ 08. బుకింగ్ ఆర్డర్.
బుకింగ్ ఆర్డర్, క్లోజింగ్ ద ట్రాన్సాక్షన్. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ ఆర్డర్ 09 కన్ఫర్మ్ ఆర్డర్. నెక్స్ట్ థింక్ టైం ఇచ్చేద్దాం. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. అక్కడ ఇచ్చుకునేది ఇక్కడ ఇచ్చింది. 10th సైన్ అవుట్. ఓకే. సో ఇలా ఇచ్చుకుంటాం అనమాట. సో ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ట్రాన్సాక్షన్స్ ఇచ్చుకోవాలి, థింక్ టైమ్ ఆల్వేస్ షుడ్ బి ఆఫ్టర్ ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ మధ్య ఉండాలన్నమాట. సో ఇవి మనకి ఇట్లా రికార్డ్ చేసుకోవాలి. సో యాక్చువల్గా మీరు యాజ్ ఎ ఫ్రెషర్ కాబట్టి మీకు తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు రికార్డ్ ట్వైస్ అండ్ ఐ హ్యావ్ టు కంపేర్ ద టూ స్క్రిప్ట్స్ అనమాట. ఎందుకు అంటే వాల్యూస్ విచ్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ద సర్వర్, సో దోస్ వాల్యూస్ ఆర్ డైనమికల్లీ. కొన్ని వాల్యూస్ ఇప్పుడు మీ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. సో వెన్ యూఆర్ లాగిన్ వన్ టైం, సో మీరు లాగిన్ అవుతారు బ్యాంకింగ్కి, మీరు మీ ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. మళ్ళీ ఆఫ్టర్ 5 minutes మీరు మళ్ళీ లాగిన్ కావాలంటే ఇట్ విల్ ఆస్క్ యూ క్రెడెన్షియల్ అగైన్. ఎందుకు అంటే సెషన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో మనకి స్క్రిప్ట్ ఎప్పుడు రన్ చేసినా, ఎనీ టైం రన్ చేసినా, సో మన స్క్రిప్ట్ అనేది వర్క్ కావాలి. సో ఆ సెషన్ ఏదైతే ఎక్స్పైర్ అయిపోతుందో ఆ సెషన్ని మనం హ్యాండిల్ చేయాలన్నమాట. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఏమంటామంటే కోరిలేషన్ అంటాం. ఓకే. సో ఆ కోరిలేషన్ అంటే ఏంటి, వాట్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్ అవైలబుల్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కోరిలేషన్, హౌ టు ఐడెంటిఫై ద డైనమిక్ వాల్యూ అంటే ఆ సెషన్ వాల్యూ. ఇప్పుడు మనకు రికార్డ్ చేసేటప్పుడు ఆ సెషన్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఆ సెషన్ వాల్యూని ఎట్లా హ్యాండిల్ చేయాలి, సో దాన్ని హ్యాండిల్ చేయడానికి మన కాన్సెప్ట్ ఉంది. ఓకే. సో నాకు తెలిసి ఇది మీటింగ్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ జాయిన్ కండి. సో నేను అది కోరిలేషన్ చెప్తాను. ఓకే. లెట్ మీ స్టాప్. మళ్ళీ జాయిన్ కండి.